ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఏది స్టేబుల్గా ఉండట్లేదమ్మా. ఒక చిన్న కథ చెప్తా విను. ఒక అడవిలో నిగనిగలాడుతున్న ఓ పచ్చని చెట్టు. ఓ రోజు పెద్ద గాలిదుమారం వస్తుంది. ఆ చెట్టుకున్న ఆకులన్నీ గాలి కత్తలాకుతలమైపోతాయి. అందులో ఒక ఆకు, దేవుడా నన్ను ఈ చెట్టు నుంచి రాలిపోకుండా చూడు, నేనెప్పటికీ ఈ చెట్టుకే ఉండిపోయేలాగా చూడు అని దండం పెట్టుకుంటుంది. అయినా కూడా ఆ గాలికి తట్టుకోలేక చెట్టుకున్న కొన్ని ఆకులు రాలిపోతాయి. అందులో దేవుడికి దండం పెట్టుకున్న ఆకు కూడా ఒకటి. ఇక ఆకు గాలిదుమారానికి ఎగురుతూ ఎగురుతూ ఆకాశంలో అంతెత్తుకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కింద ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యంతో, ఆహా ఇంతెత్తు నుంచి చూస్తే ప్రపంచం ఎంత అందంగా ఉంది అనుకుంటూ మళ్లీ దేవుడితో, నన్నెప్పటికీ ఇక్కడే ఉండేలాగా చూడు స్వామి, ప్రపంచ అందాలను చూస్తూ ఇక్కడే ఉండిపోతా అని దండం పెట్టుకుంటుంది. కాని కాసేపటికే గాలాగిపోయి నిదానంగా ఆకు అలా తూగుతూ తూగుతూ వచ్చి నేల మీద పడిపోతుంది. అలా నేల మీద పడగానే, ఇక చాలు దేవుడా నేను అలసిపోయా, నన్నెక్కడికి తీసుకెళ్లొద్దు, జీవితాంతం ఇక్కడే ఉండిపోతా అని మళ్లీ దండం పెట్టుకుంటుంది. ఇంకా దండం పెట్టుకుని ఏం చేస్తుంది? రాలిపోయిన ఆకు ఎలాగో దాని లైఫ్ అయిపోయింది కాబట్టి 2 రోజుల్లో మట్లో కలిసిపోద్ది. తొందరపడకు, మొత్తం కథ విను. అప్పుడే ఒక నిరుపేద స్కూల్ పిల్లోడు, రేపు మా టీచర్ పుట్టినరోజు, నా దగ్గర గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు లేవు అని ఆలోచిస్తూ అట్నుంచి వెళ్తుంటాడు. అప్పుడే వాడికి రోడ్డుపై పడున్న ఆ ఆకు కనిపిస్తుంది. ఒక మంచి ఆలోచన బుర్రకు తట్టి ఆ ఆకుని ఇంటికి తీసుకెళ్లి దానిపై సింధూరంతో శ్రీరామ అని రాస్తాడు. అలా రాసిన ఆకుని మరుసటి రోజు టీచర్కిచ్చి కాళ్ళకి నమస్కరించుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు. ఆ టీచర్ ఏం చేస్తారో తెలుసా? ఆ ఆకుని మంచిగా ఫ్రేమ్ కట్టించి తన పూజ గదిలో ఆ రామయ్య తండ్రి పాదాల దగ్గర పెట్టుకుంటాడు. కాసేపు క్రితమే నువ్వు ఆ ఆకు జీవితం అయిపోయింది, మట్టిలో కలిసిపోతుందన్నావు. అలాంటి ఆకు ఎక్కడ చోటు సంపాదించుకుందో చూసావా? మన జీవితం కూడా ఆకులాంటిదే. ఏదన్నా పని అవ్వకపోయినా లేదా కోరుకున్నది జరగకపోయినా ఇక్కడితో అంతా అయిపోయిందని అనుకోకూడదు. మనల్ని ఎక్కడికి చేరిస్తే బావుంటామో ఆ దేవుడికి తెలియదంటావా చెప్పు? రామ 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 జయ రామ రామ